ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నరసింహారెడ్డి గారు, రాజకీయ విశ్లేషకులు డాక్టర్ ఎల్చాల దత్తాత్రేయ గారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనం ప్రధానంగా 3 అంశాలపైన డిస్కస్ చేద్దాం. సామాన్యులే సమ్మిదలు, పండగ పూట పేదలు సామాన్యుల ఇండ్లపైకి బుల్డోజర్ దూసుకెళ్లింది, ఆ ఇండ్లను నేలమట్టం చేసింది. పండగ పూట ఆయా కుటుంబాల్లో విషాదం నింపింది. వర్షంలోనే కుటుంబాలు తడిసి చాలా తీవ్ర ఆవేదనకు గురయ్యాయి. ఇందుకైనా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకుంది. కేసీఆర్ తెలంగాణను తీసుకొస్తే ఇవాళ మీరందరూ తీసుకొచ్చి నిర్మిస్తే మీరు కూల్ చేస్తున్నారంటూ మా పరిస్థితి ఏంటి అంటూ వాళ్ళు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక పాలన యమపాశం, 9 నెలల్లో దాదాపుగా 470 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇటువంటి ఆత్మహత్యలపైన కూడా కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తుందంటూ మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. రుణమాఫీ కాకపాయే, రైతు బంధు రాకపాయే, రైతులకు దిక్కులేక ఆత్మహత్యల బాట పట్టాల్సినటువంటి దుస్థితి తెలంగాణలో ఏర్పడింది. మరొక అంశం తీసుకుంటే తెలంగాణ ప్రగతి. కేసీఆర్ హయాంలో 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ ప్రగతి ఎట్లా సాధించిందనేది రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ సర్కార్ ఒప్పుకుంది. తెలంగాణ గ్రోత్ స్టోరీ పేరుతో ఒక నివేదిక రిలీజ్ చేసింది. దాంట్లో స్థిరంగా ఆర్థిక అభివృద్ధి ఎట్లా సాగింది, సాగునీటి రంగం ఎట్లా రూపురేఖలు మారినాయి అనేది ఆ నివేదికలో వివరించింది రాష్ట్ర ప్రభుత్వం. నరసింహారెడ్డి గారు, నిన్న పండగ పూట సామాన్యులే సమిధులు కావాల్సినటువంటి పరిస్థితి. సో కొంతమందికి ఏమో నోటీసులు ఇచ్చారు, కొంతమందిని అలర్ట్ చేశారు, వాళ్ళ జోలికి పోలేదు. కానీ పేదల ఇండ్ల వైపు, సామాన్యుల ఇళ్ల వైపు పోవడం, బుల్డోజర్ అక్కడికి వెళ్ళి ఆ ఇండ్లు నేలమట్టం చేయడం. సో దీనికి ప్రభుత్వం ఆయా ప్రజలకు, ఆయా వర్గాలకు ఏం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది? ఏం లేదండి రాజేష్ గారి, మొదటి నుంచి కూడా హైడ్రా అనేది మొదటి నుంచి మనం చెప్తున్నాం, చాలాసార్లు కూడా డిస్కస్ చేసినాం. ఈ హైడ్రా పెట్టిందే రేవంత్ రెడ్డి గారు దేనికోసం అంటే డబ్బుల వసూళ్ళ కోసము, పేద ప్రజలను అణిచివేయటము, వాళ్ళ ఇండ్లు కూల్చేయటమే లక్ష్యంగా ఈ హైడ్రా యొక్క లక్ష్యం జరుగుతుంది. ఇంతకుముందు కూడా మనం ఛాలెంజ్ చేసినాం. పొంగులేటి శ్రీనివాసరెడ్డిది ఫామ్ హౌస్ ఎఫ్టీఎల్ ఉంది, పక్కా ఎఫ్టీఎల్ ఉంది, వాళ్ళ తమ్ముంది బఫర్ జోన్లో ఉందని కూడా మనం చెప్పినాం. ఇప్పుడు మురళీమోహన్ తీయాలి, నిన్న జరిగింది చూడండి. 50 గజాలు, 40 గజాలు, 60 గజాలలో ఇల్లు కట్టుకున్న వాళ్ళ పేదల గుడిసెలు నువ్వు నిర్దాక్షిణ్యంగా కూల్చేసి, మురళీమోహన్కేమో డబ్బున్న మురళీమోహన్కు నీ గురువు గారు చెప్పారు కాబట్టి ఇప్పుడు ఆపేసి ఆయనకేమో నోటీసులు ఇస్తావు, 15 రోజులు, నెల రోజులు టైంలు ఇస్తావు. ఇక్కడ పక్కనున్న ఏది దుర్గం చెరువు పక్కనున్న మీ తమ్ముడు, మీ అన్న ఉన్న కాలనీలో ఎట్లా నోటీసులు ఇస్తారండి? 30 రోజులు, 40 రోజులు వాళ్ళకి నోటీసులు ఇచ్చే వాళ్ళని కూలగొట్టుకోకుండా ఆపుకోవాలి. వీళ్ళకేమో ఎలాంటి నోటీసులు లేకుండా, ముందు చెప్పకుండా సామాను చదువుకునే అవకాశం కూడా లేదు దుర్మార్గంగా. అసలు నువ్వు మనిషివేనా అని అడుగుతున్నా రేవంత్ రెడ్డి. నీ మానవత్వం ఉందా? అసలు కనికరం ఉందా ఏమన్నా? పేద ప్రజలు, వర్షం పడుతుంది ఒక పక్క నుంచి, వాళ్ళు ఖాళీ చేసే టైం లేదు. అక్రమ నిర్మాణాలను కూల్చాయి, టైం ఇచ్చి వాళ్ళ సామాను చదువుకునే టైం అని ఇవ్వండి. మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ ఒకటే చెప్తుంది. ముందు హరీష్ రావు గారు కూడా ప్రెస్ మీట్లో చెప్పినారు, అక్రమ నిర్మాణాలు, గెస్ట్ హౌజులు, ఫామ్ హౌజులు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్రమ నిర్మాణాలు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్నాయండి, అనుమతులు లేని నిర్మాణాలు కూల్చేయండి. మేము దానికి వ్యతిరేకం కాదు. కానీ అనుమతులుండి ప్రభుత్వమే పట్టాలు ఇచ్చి పి జనార్దన్ రెడ్డి గారి టైంలో, రాజశేఖర రెడ్డి గారి టైంలో మీ కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన పేద ప్రజలు, అంజయ్య గారు కొట్లాడి ఇప్పించిన దాంట్లో, వెంకటస్వామి గారు కొట్లాడి ఇప్పించిన 50 గజాలు, 100 గజాల జాగాలు మీరే పట్టాలిచ్చి ఇవాళ మీ అక్రమంగా ఉన్న ఎఫ్టీఎల్లో ఉన్నాయండి ఇచ్చేటప్పుడు మీకు సోయలేదా అండి? ఇవాళ మధ్యతరగతి జనం, నేను ఒక లేడీ మాట్లాడితే మహిళామని మాట్లాడుతున్నామే, ఆక్రోశం మీరు ఆలోచన చేయండి. జిహెచ్ఎంసీ పర్మిషన్ ఉంది, ఎఫ్టీఎల్ అనేది ఎక్కడ పెట్టి బోర్డు పెట్టినా ఇంతవరకు నోటిఫై చేసినా రంగనాథ్ గారు మీరు ఆలోచన చేయాలి. ఉట్టనే రేవంత్ రెడ్డి కూల్తామని కూల్చుడు కాదు, మీరు కూడా ఐపీఎస్ ఆఫీసర్ ఆలోచన చేయాలి. మీరు ఇప్పుడున్న చర్యలకు ఎక్కడైనా కానీ హైదరాబాద్లో ఏ చెరువుకైనా ఎఫ్టీఎల్ బోర్డ్స్ ఉన్నాయా? ఇగో ఇది ఎఫ్టీఎల్, ఇది బఫర్ జోను, ఇళ్ళ నిర్మాణాలు ఉంటే మీరు కొనకండి అని మీరు ప్రజల్ని ఎడ్యుకేట్ చేసి చెప్పిన తర్వాత కూడా కొంటే వాళ్ళ శిక్ష వాళ్ళకి పడతారు. కానీ మీరు ఎలాంటి ఎడ్యుకేషన్ లేదు, ఎక్కడ నోటిఫికేషన్ లేదు, ఎక్కడ బోర్డులు లేవు, ఎక్కడ ఫ్లెక్సీలు పెట్టలేదు, ఎక్కడ రాసి పెట్టలేదు. మీరు గోడలు కట్టి కాంపౌండ్ వాళ్ళు కడితే ఏమనుకుంటాడు ఒక బిల్డర్? కాంపౌండ్ వాళ్ళు కడితే 3 సంవత్సరాల నుంచి, నేను ఒక ఆయన చెప్తున్నాడు 3 సంవత్సరాల నుంచి కాంపౌండ్ వాళ్ళు చూస్తున్నాండి. నేను ఏమనుకోవాలి? 3 సంవత్సరాల నుంచి కాంపౌండ్ వాళ్ళకి నిలబడదంటే ఇది ఎఫ్టీఎల్ లేదని మేము అనుకున్నాం. అట్లా అనుకుంటారు ఎవరైనా. జిహెచ్ఎంసీ పర్మిషన్ ఉంది, మరి ఇరిగేషన్ ఎన్ఓసి ఇచ్చిన అధికారులు మాత్రం ఎవరు సేఫ్గా ఉంటారు? వాళ్ళు జైళ్ళలో పోరు. కాబట్టి ఇప్పుడు మేమేమంటున్నాం, ఒక బెటర్ ఫర్ హైదరాబాద్ గవర్నెన్స్ వాళ్ళు కూడా చెప్పినారు, మీరు ఇమ్మీడియట్గా బిల్డర్ల నుంచి వాళ్ళ ఆస్తులు జప్తు చేసి మీరు రికవరీ చేయండి. లక్షల వేల కోట్ల రూపాయలు ఉద్యోగస్తుల నుంచి జైలుకు పంపించి వాళ్ళ ఆస్తులు జప్తు చేసి మీరు డబ్బులు వసూలు చేయండి. పేద ప్రజలకు ఎవరైతే మధ్యతరగతి పీపుల్ ఉన్నారో ఈఎంఐ ఎట్లా కట్టాలి? ఈఎంఐ ఇవ్వాలి బ్యాంకు వాళ్ళకు. లోన్లు ఇచ్చిన నువ్వు వచ్చి కూలగొట్టేసినావు.
అంటే నేనేమంటాను, మొదటి నుంచి అన్నిటిని ఒకే కాట కట్టి Right. పేద ప్రజలే టార్గెట్గా, మధ్యతరగతి పీపులే టార్గెట్గా నువ్వు చేస్తున్న ఈ దుర్మార్గం అనేది చాలా తీవ్రంగా ఖండించదగ్గ విషయం. రైట్ మురళీమోహన్కి నోటీసులు పంపించి వీళ్ళకేమో ఎలాంటి నోటీసులు కూలగొట్టకుండా, ఎలాంటి చేయకుండా కూలగొట్టడం అనేది ఏ మానవత్వం అండి? మీ పేద ప్రజల కోసం కదా మీ ప్రభుత్వం ఉంది. నువ్వేం చెప్పిన అధికారంలోకి రాకముందు ప్రజాప్రభుత్వం, పేదల ప్రభుత్వం, పేదల వైపే మా సూప్ అన్నావు. ఏంది నీ సూప్? ఇదా సూపు? నువ్వు చూసే సూప్ అని నేను అడుగుతున్నాను ఇవాళ. రైట్ పేదల గుడిసెల్ని నిర్దాక్షిణ్యం నిన్న హైడ్రా అధికారులు కూల్చేశారు. ఒకవైపు వర్షం పడుతుంది, చిన్నపిల్లల్ని వేసుకొని ఆ వర్షంలో వాళ్ళు అనేక ఇబ్బందులు పడ్డారు. ఈ ప్రభుత్వం పైన, సీఎం రేవంత్ రెడ్డి పైన, హైడ్రా అధికారులపైన చాలా తీవ్రంగా వాళ్ళు ఆగ్రహ విషయాలు వెలగక్కుతున్నారు. అయితే కేసీఆర్ తెలంగాణ తెస్తే నువ్వు కూలుస్తున్నావు, మేము రూపాయి పోగు చేసుకొని బ్యాంకును ఆశ్రయించి లోన్లు తీసుకొని మేము ఇండ్లు కొంటే ఇవాళ ఆ ఇండ్ల నుంచి కూలిస్తే మా బతుకులు ఏం కావాలంటూ వాళ్ళు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రశ్నిస్తున్నారు. సో వాళ్ళు ఎంత రియాక్ట్ అవుతున్నారో ఒకసారి చూద్దాం. నీళ్ళు లేకపోయా, దుప్ప లేకపోయా, ఇల్లు లేకపోయా, రోడ్ల పాలు పెట్టిండు. అందరూ చెరువులో ఎచ్చిపోండి, మంచిగా ఎచ్చిపోండి. మాకు బతుకుతున్నాం కదా, మీ ఎందుకు రేవంత్ ఇచ్చారు మాకు మంచి దారి చూపారు, కళ్యాణ డబ్బులు ఇప్పించారు, అన్నలా చెప్పారు. కేసీఆర్ కళ్యాణ డబ్బులు ఇప్పించారు. కేసీఆర్ 200 పిచ్చి డబ్బులు 2000 చేశాడు. కేసీఆర్, మా కేసీఆర్ జిందాబాద్, మా కేసీఆర్ జిందాబాద్. ఇచ్చారు, ఇట్లా చేస్తారా? మాకు ఏముంది మా పద్ధతి? మేము ఎట్లా ఉన్నాము? మేము ఎట్లా పెట్టాలి? నేను దొరికిన కావద్దు, పని దొరకదు, లేకుంటే పని దొరకదు. 28 రోజులు 38 రోజుల బాబా కేసీఆర్ నిరాహార చేసి తెప్పించాడు తెలంగాణ. ఈయన ఊరికన్నా వచ్చి ఎక్కిపోయి గద్దె ఎక్కిపోయి పూలు కొట్టడానికి మాలాంటి వాళ్ళవి. నిజంగా మేము అన్యాయంగా కట్టలేదే, డబ్బులు ఇచ్చి కొడుకొని కట్టుకున్నవి, లంచాలు తీసుకోలే, మేము కట్టుకున్నాం డబ్బులు ఇచ్చి. అందుకేనా ఈయన ఎన్నుకున్నాము. అదే మాకు అందుకే కదండి కేసు వేసాము. ఒకళ్ళు రాంగ్ అయితే కూర్చేయండి, రాంగ్ కూర్చోండి. సర్వేలో మాది రాంగ్ అంటే రేవంత్ రెడ్డి కూర్చోయ్యా నువ్వు. సో రైట్, అది పేదలు సామాన్యుల ఆగ్రహ ఆవేశాలు మనం చూస్తున్నాం. సో గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గుర్తు చేసుకుంటున్నారు, గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని గుర్తు చేసుకుంటున్నారు. కేసీఆర్ జిందాబాద్ అంటూ వాళ్ళు ఒక కడుపుల నుంచి ఒక బాధ వాళ్ళు వెళ్ళగక్కుతూ గత ప్రభుత్వాన్ని, గత ముఖ్యమంత్రి గారిని గుర్తు చేసుకుంటున్నారు. రైట్, దత్తాత్రేయ గారు, మనం చూసాం సామాన్యులు ఎట్లా రియాక్ట్ అవుతున్నారు, ఒక పేద ప్రజలు ఎట్లా రియాక్ట్ అవుతున్నారు అనేది. సో ఈ ప్రభుత్వాన్ని కాదని గత ప్రభుత్వాన్ని, గత ముఖ్యమంత్రి గారిని గుర్తు చేసుకున్నటువంటి పరిస్థితి ఏం చెప్తుంది? అది కేసీఆర్ గారు అంటే నిర్మాణం అండి. కేసీఆర్ ఏ రంగంలో అయినా కూడా నిర్మాణం అనేటువంటి పంతాలో వెళ్ళేటువంటి వ్యక్తి. నిర్మాణాత్మకంగా తెలంగాణ రాష్ట్రం వైపు దూరదృష్టితో, ముందు చూపుతో తెలంగాణ రాష్ట్రం ఎలా ఉండాలనేటువంటి కలలుగన్న వ్యక్తి. ఆ కళలకు అనుకూలంగా తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మించినటువంటి వ్యక్తి. ఇదే పేద ప్రజలు బస్తీల్లో నివసిస్తుంటే, బడాబాబులందరూ కూడా బంగ్లాల్లో నివసిస్తుంటే, ఆ బస్తీల్లో ఉన్నటువంటి పేద ప్రజల వైపు చూసినటువంటి కేసీఆర్ గారు వాళ్ళ జీవితానికి 30 గజాలు, 50 గజాలు, 60 గజాలలో జీవిస్తున్నటువంటి వాళ్లకు పట్టాలు ఇచ్చేయండి అని చెప్పేసి మొదటి అధికారంలోకి వచ్చిన తొలి సంవత్సరమే 30 గజాలు, 50 గజాలు, 60 గజాలు ఉన్నటువంటి పేద ప్రజలకు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ డిస్ట్రిక్ట్ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పేద ప్రజలకు GOMS నెంబర్ 5859 ద్వారా వాళ్ళని ఆ 30 గజాలకు 60 గజాలకు ఓనర్లను చేసిండు. మనం సమయం వచ్చినప్పుడు మంచి నిర్మాణాలు చేసుకొని వాళ్ళని మన అనుకూలంగా వాళ్ళని పక్కకు తీసి పెడదాం, కానీ ఇప్పుడు గూడు లేని పక్షులను చేయకూడదు, వాళ్ళని వీధి పాలు చేయకూడదు అని చెప్పేసి ముందు చూపుతూ కేసీఆర్ గారు వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. అదే ఆ ప్రేమతో, అనురాగంతో కేసీఆర్పై తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మమకారంతో ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఈ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, చంద్రబాబు నాయుడు సమయంలో కావచ్చు, తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని, ఈ నదులని, జలాశయాలను, కుంటలను, చెరువులను కబ్జా చేసింది ఎవరండి? కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదా అండి? నేను బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి ఎప్పుడు వచ్చింది? 2014 నుంచి 2024 వరకు. మిగతా సంవత్సరాలు మొత్తం 60 ఏళ్ళుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నదిని, జలాశయాలను, చెరువులని, కుంటల్ని 1956 నుంచి 1984 వరకు కాంగ్రెస్ పార్టీ ఉంది ఈ రాష్ట్రంలో. ఆ జలాశయాలంటి కబ్జాలు చేసింది. ఇవాళ టీడీపీ పార్టీ 84 నుంచి 2004 వరకు. సో ఈ రెండు పార్టీలు చేసిన పాపాన్ని వల్ల రేవంత్ రెడ్డి కడుక్కునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మీ పార్టీలు, మీ గురువు గారు, మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన పాపాన్ని కడుక్కునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కడిగే ప్రయత్నంలో బడాబాబులకు ఇవాళ మీరు జేవేరీ సంస్థ అధినేత అయినటువంటి మురళీమోహన్ గారికి,
మీ గురువుగారు చెప్తే నోటీసులు ఇచ్చి ఆపేస్తావు, కానీ పేద ప్రజల గుడిసెల మీదకి నువ్వు బుల్డోజర్లు ఎట్లా పంపుతున్నావు అని చెప్తా ఉన్నాము. ఇది ముమ్మాటికి పేద ప్రజల వ్యతిరేక ప్రభుత్వం అని చెప్పేసి అర్థమైపోయింది. పేద ప్రజలను వీధిపాలు చేసే ప్రభుత్వం అని సరే, ఎట్లా అర్థం. కూల్ చేస్తున్నారు, బట్ కనీసం వాళ్ళకు సమయం ఇవ్వాలి. వారు అన్నట్టుగా వాళ్ళ సామాన్లు సర్దుకోవడానికో లేకపోతే వాళ్ళు వేరే ఒక ఆల్టర్నేటివ్గా ఒక చోటుకి వెళ్ళడానికో అట్లా ఏమీ లేకుండా సడన్గా ఉన్న గూడు తీసేస్తే ఏం కావాలి? అసలు వాళ్ళు ఎంత సామాన్లన్నీ బయట పెట్టుకుని ఎంత ఇబ్బంది పడుతున్నారని. అండ్ ఇప్పుడు నువ్వు నిజంగానే కూల్ చేసే ప్రయత్నం చేసే బఫర్ జోన్లో ఉంటే వాళ్ళకు ప్రియర్గా ముందస్తుగా సమాచారం ఇచ్చి వాళ్ళకు ఆల్టర్నేటివ్ ఏర్పాటు చేసి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి, సో ఈ సమయం వరకు మీరు ఈ ప్రాంతాల్లో నివసించండి, ఆ తర్వాత మీకు ఖచ్చితంగా ఏదో ఒక పట్టాలు ఇస్తామో, భూములు ఇస్తామో, జాగాలు ఇస్తామో, ఇల్లులు కట్టిస్తామో అని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. గ్యారంటీ ఇవ్వాల్సిన ప్రభుత్వమే రోడ్డు మీద బారేసి వీధి పాలు చేసేసి పాపం కట్టుబట్టలతో వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి విలపిస్తున్న తీరు చూస్తూ ఉంటే తెలంగాణ ప్రజలని ఎందుకు నువ్వు ఇంత గోసపుచ్చుతున్నావు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇంకొక విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ హైదరాబాద్ కంటూ స్వతహాగా ఒక డెవలప్మెంటల్ ఆటిట్యూడ్ ఉంది. ఈ హైదరాబాద్ని డెవలప్మెంట్ని విచ్ఛిన్నం చేస్తే, నాశనం చేస్తే తన గురువుగారు కలలు కన్నటువంటి అమరావతి అభివృద్ధి అనేటువంటిది వేగంగా పుంజుకుంటుంది. వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి అండర్స్టాండ్ ఇది. ఇవాళ 10 సంవత్సరాలుగా కేసీఆర్ గారు కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ హైదరాబాద్ని విశ్వనగరం చేసే ప్రయత్నం చేస్తే, ఇవాళ హైదరాబాద్కు హయ్యెస్ట్గా 36 ఫ్లైఓవర్స్ 12 అండర్ బ్రిడ్జ్లు నిర్మించి హైదరాబాద్ని అభివృద్ధి ప్రదంలోకి నడిపిస్తే, హైదరాబాద్ కంటూ ఒక గ్లోబల్ రికగ్నైజేషన్ తీసుకొస్తే, ఒక వినూత్నమైనటువంటి రీతిలో హైదరాబాద్ డెవలప్మెంట్ ఐటీ కారిడార్స్ కావచ్చు, మిగతా విషయాలు కావచ్చు నిర్మాణ పరంగా నిర్మిస్తే, కేసీఆర్ అంటే నిర్మాణం అండి. ఒక మర్చిపోని విషయాలు చెప్తా. కేసీఆర్ గారు కమాండ్ కంట్రోల్ నిర్మాణం చేసిండు. అది విశ్వవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇవాళ మహిళల రక్షణకు ఉపయోగపడుతుంది. కేసీఆర్ గారు ప్రైడ్ సెక్రటరీ కట్టిండు. కేసీఆర్ గారు ఒక అంబేద్కర్ నిలువెత్తు విగ్రహాన్ని కట్టిండు. కేసీఆర్ అంటే జిల్లాలో ఉన్నటువంటి కలెక్టరేట్లు, కేసీఆర్ అంటే జిల్లాలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు, కేసీఆర్ అంటే జిల్లాలో ఉన్నటువంటి మార్కెట్ యార్డులు, కేసీఆర్ అంటే కాళేశ్వరం ప్రాజెక్టు, కేసీఆర్ అంటే ప్రాణాయత ప్రాజెక్టు, కేసీఆర్ అంటే ఇవాళ రాజోలు బండ ప్రాజెక్టు, కేసీఆర్ అంటే నిర్మాణం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఏ నిర్మాణం తీసుకున్నా కూడా కేసీఆర్ నిర్మించినటువంటిదే. తెలంగాణ రాష్ట్రం ఇంత సుభిక్షంగా ఉంది అంటే కేసీఆర్ ముందు చూపు వల్ల, కేసీఆర్ కలలు అన్నటువంటి తెలంగాణ ఈ రేవంత్ రెడ్డి మూర్ఖంగా వివరిస్తా ఉన్నాడు. తెలంగాణ ప్రజలకు ఒక శాపంగా మారబోతా ఉన్నాడు. నరసింహారెడ్డి గారు, ఇప్పుడు అట్లా కదండి, హైడ్రా అనేది పేద ప్రజలకేమో ఒక్కో తీరుగా, బడాబాబులకు, డబ్బున్న వాళ్ళకు, రాజకీయ నాయకుల పట్ల ఈ డిస్క్రిమినేషన్ ఏంది, తేడా ఏందని అడుగుతున్నారు ప్రజలు. ఇవాళ కేసీఆర్ని ఎందుకు గుర్తు చేసుకుంటారండి? కేసీఆర్ పేద ప్రజల వైపు ఉన్నాడు. పేద ప్రజలు ప్రాముఖ్యతగా తీసుకొని ప్రాధాన్యత క్రమంలో రైతులు, మహిళలు, పేద ప్రజలను ప్రాధాన్యత క్రమంలో తీసుకొని 10 సంవత్సరాలు పరిపాలన చేసాడు. ఇవాళ నువ్వేం చేస్తున్నావు? నీ పరిపాలన ఏంది? కాంగ్రెస్ పరిపాలన. ఇవాళ ఎక్కడుండు పేద ప్రజలు మీ ఎజెండాలో చెప్పండి. ఎక్కడున్న పేద ప్రజలు మీ ఎజెండాలు ఎక్కడున్నారు? బడాబాబులకేమో హైడ్రా ఒక తీరుగా, పేద ప్రజలను కూలగొట్టేదానికి వచ్చేటారు ఒక తీరుగా. ఎందుకు ఈ తేడాని వస్తుందనేది ఇలా అడుగుతున్నాం మేము. మురళీమోహన్కి నోటీసులు ఇస్తావు, అదే అక్కడున్న ఒక బక్కయ్యకో, ఒక మల్లయ్యకో, ఒక మహిళా సోదరిమని ఇవాళ మాట్లాడింది, ఆమె ఆక్రోశానికి అర్థం లేదా అండి? డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు వాళ్ళు. అవును, మరి మాట్లాడరా? వాళ్ళని పిలిచి స్టేక్ హోల్డర్ని పిలిచి మాట్లాడరా అని చర్చలు పెట్టరా? ఎవరి దగ్గర కొన్నారమ్మా, ఏం చేసినారు, ఎవరు ఇంతకు ఈ మొత్తం అక్రమ నిర్మాణాలలో మీరు చెప్పేదానికి అసలు ఎవరిని శిక్షించబడాలని నాకు చెప్పండి రాజేష్ గారు. రేరెండులో ఎవరు శిక్షించబడాలి? పర్మిషన్లు ఇచ్చినటువంటి పర్మిషన్లు ప్రభుత్వమే ఇచ్చింది. ఏ ప్రభుత్వం ఉన్నా కానివ్వండి, ప్రభుత్వం ఇదే కంటిన్యూస్ ప్రాసెస్ గవర్నమెంట్ అనేది. ఇలా నువ్వు ఉండొచ్చు, రేపు ఇంకోటి రావచ్చు, ఇంతకుముందు ఎవరైనా ఉండొచ్చు. ఈ దుర్గం చెరువు సంగతి కూడా చూడండి. 81 నుంచి 85 వరకు 5 సంవత్సరాలలో 3 కోఆపరేటివ్ సొసైటీలకు, హౌసింగ్ సొసైటీలకు పర్మిషన్లు ఇచ్చారు. ఏ ప్రభుత్వం ఉంది అప్పుడు? మీ ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇచ్చి ఎవరికి ఇచ్చినారు? మీరు 3 సొసైటీలకు ఇచ్చి ఇవ్వాలా, వాళ్ళ కూలగొడతామని నోటీసులు ఇచ్చినారు. 40 సంవత్సరాలు, 39 సంవత్సరాల క్రితం ఇచ్చినాయి ఇవాళ మీరు కూలగొడతామంటున్నారు. పర్మిషన్ ఇచ్చిన కొన్ని కోట్ల రూపాయలు నీకు పన్ను కట్టిన వాళ్ళు జిహెచ్ఎంసీకి, కోట్ల రూపాయలు, కొన్ని కోట్ల రూపాయలు, కొన్ని వేల రూపాయలు ఇవాళ ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టారు. ఇవి కట్టిందంటే నేనేమంటున్నా, మీరు అన్నింటిని ఒకే కాట కట్టి పొద్దునే కలబడితే రేవంత్ రెడ్డి కలబడంగానే, రంగనాథ్ కలబడంగానే పోయి ఇది గోల కొడతాం, అది గోల కొడతామంటే ఇదేంది ఆటవిక రాజ్యమా? ఏమన్నా డెమోక్రసీ ఉందా? పాలన అంటారా దీని? అసలు పరిపాలన అంటారా అండి దీన్ని ఎవరైనా? అటువైపు ఒక రాహుల్ గాంధీ ఏమో బుల్డోజర్ సంస్కృతి వ్యతిరేకంగా ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ ఏమో పోయి ప్రచారం చేస్తుంటారు. సుప్రీంకోర్టు మొన్న ఏం చెప్పింది? బుల్డోజర్ సంస్కృతి నేరస్తులే కూడా కూలగొట్టే అవకాశం లేదు, నువ్వు వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, వాళ్ళకు హియరింగ్ అనేది ఉండాలి, వాళ్ళ వాదన వినాలి మీరు. ప్రభుత్వం యొక్క ధర్మం అది. గంటల వ్యవధిలోనే బతుకులు రోడ్డు పాలయ్యాయంటూ చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆ బాధితులందరూ కూడా. కేసీఆర్ తెలంగాణ తెస్తే నువ్వు కూలుస్తున్నావు అనేది వాళ్ళు ఆక్రోషంగా చెప్తున్నటువంటి మాట. చావే శరణ్యం మాకు, మా పైన ఎందుకు బుల్డోజర్లు విరుచుకుపడుతున్నాయి, పెద్దలు ఎందుకు వదిలేస్తున్నాయి అంటూ కూడా వాళ్ళు తీవ్రంగా ఈ ప్రభుత్వం పట్ల ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.